బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇందులో ఇచ్చాను. ఎలా కలుపుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చికెన్ తీసుకొని చికెన్లోకి మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు దానికి సంబంధించిన కారము, ఉప్పు, పసుపు, పెరుగు ఈ మిశ్రమాన్ని కలిపి ఉంచుకోండి. పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి ఇవి కలిపి వేసుకోండి. నిమ్మకాయలు కూడా పిండుకోవాలి ఇందులో. తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత వేడి చేసిన ఆనియన్స్తో పాటు నూనె కూడా ఇందులోకి వేసుకుంటే కొంచెం పీల్చుకుంటుంది మసాలా బాగా. తర్వాత చేయ విధానం, ఒక కడాయిలోకి ఒక గిన్నెలోకి నూనె తీసుకొని దాంట్లోకి ఆలు వేసుకోండి. ఎందుకంటే ఆలు వేసుకుంటే భలే రుచిగా వస్తుంది బిర్యానీ. ఎగ్స్ వేసుకోండి. దాని తర్వాత బిర్యానీ ఆకు, పుదీనా, చెక్క లవంగాలు ఉంటే చెక్క లవంగాలు వేసుకోండి. ఈ విధంగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ బిర్యానీ పువ్వు వేసి కలుపుకోండి. తర్వాత చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిద్దాము. ఆ నానబెట్టిన చికెన్ని దీంట్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకొని తర్వాత దాంట్లో మిగిలినది కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని ఆ నీళ్ళు ఇందులోకి వేసుకోండి. బాగా కలిపి పెట్టుకొని మూత నుంచి పెట్టుకోండి. రైస్ ఆల్రెడీ ఒక పక్క జరుగుతూ ఉంటుంది కాబట్టి హాఫ్ ఉడికిన తర్వాత ఈ రైస్ని ఈ చికెన్ ఉడికిన తర్వాత వేసుకొని దాని మీద వేయించిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఈ విధంగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మరీ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని దాని మీదకి మళ్ళీ దానిపైన ఇదే సేమ్ విధంగా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే మరిగించండి. నెయ్యి వేయడం మర్చిపోకండి, బాగుంటుంది. 10 నిమిషాలు మరిగించి తర్వాత 10 నిమిషాలు బాగా మూత పెట్టి తీసి ఈ విధంగా బిర్యానీ రెడీ. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా పైన తెల్లగా ఉందంటున్నారా? ఇప్పుడు ఒకసారి గెంటి పెట్టి నేను తీస్తా చూడండి ఏ విధంగా ఉంటుందో మీరే చూసుకోండి. అద్దో చూడు ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే కలర్ఫుల్ అంటే కలర్ ఎట్టి పరిస్థితుల్లో వేయకండి, మన ఆరోగ్యానికి హానికరము. ఎటువంటి కలర్స్ వాడకండి. ఆటోమేటిక్గా మనం వాడే న్యాచురాలిటీతోనే ఇటువంటి కలర్ వస్తుంది. మంచిగా మన ఇంట్లోకి ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి బిర్యానీ రెడీ అయింది. ఈ విధంగా చేసుకుంటే హహహ అనుకుంటూ హాయిగా తినద్దు. మేము టేస్ట్ చేసామండి, సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీ చేయ విధానం. ఇంకా మీకు బాగా వస్తుంది. చూడండి ముక్క ఎంత బాగా ఉడికింది చూడండి, బాగా నీట్గా బాగా సూపర్గా వచ్చింది, భలే ఉంది. ట్రై చేయండి.